ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 2వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ రాశివారి జీవిత భాగస్వామి వలన కొన్ని జరగబోయే సంఘటనలు ఉన్నాయి. కనుక వీరికి ఏం సంఘటనలు జరగబోతున్నాయి, వారి వల్ల మీకు ఎలాంటి మలుపు తిరగబోతుంది అనే పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారికి ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఆపదలో ఉంటే వీరు అస్సలు ఊరుకోరు. వీరికి తోచిన సహాయం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అలాగే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నారు. అంతటి మంచి పేరైతే వీరికి ఉందని చెప్పుకోవచ్చు. శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశివారి వ్యక్తులు మనం ముఖ్యంగా ఈ రాశివారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా కొత్త పనిని మొదలు పెడితే అందరికీ ముందుగా చెప్పకండి. కేవలం మీ పేరెంట్స్ దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరొకరి దగ్గర మీ పని గురించి అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోతున్న పనుల గురించి ఇతరులకు ముందుగా చెప్పడం వల్ల మీరు చేయబోయే పనులకు ఆటంకాలు కలగవచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఇతరులు మీ పనులకు ఆటంకాలు కలిగించే విధంగా ప్రయత్నాలైతే చేయవచ్చు. ఇక ఏవైతే మీరు కొత్త పనులు ప్రారంభించాలన్నారో మధ్యలో 100% సక్సెస్ పొందుతారు. ఉద్యోగం మారాలి అనుకున్నా, నూతన వస్తువులు కొనుగోలు చేయాలి అనుకున్నా, నూతన వ్యాపారం ప్రారంభించాలన్నా మీరు ఖచ్చితంగా అనుకున్నట్లుగా సాధిస్తారు. ఈ సమయంలో మీకు శత్రువులు పోచి అయితే ఉన్నారు. అందుకోసం ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో మీరు ఆర్థిక అభివృద్ధిని కూడా చూస్తారు. ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు కూడా కనబడుతుంది. కాబట్టి ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఇది మనకి అవసరమా లేదా 1కి 10 సార్లు ఆలోచించి కొనుగోలు చేయండి. ఇక ఈ రాశి వారికి గత కొంతకాలంగా కష్టాలు ఎదురవుతున్నప్పటికీ కూడా ధైర్యంగా నిలబడి వాటిని ఎదుర్కొంటున్నారు. అయితే కష్టాలు తీరే సమయం వచ్చేసిందని చెప్పాలి. దైవం మీకు అండగా ఉంటుంది. మారుతున్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ రాశివారి ఎదుర్కొంటున్న ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ రాశివారు కొనుగోలు, అమ్మకాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థాన సంచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా పడుతున్న ఇబ్బందులు తగ్గుముఖం పట్టే అవకాశాలైతే ఉంటాయి. భూమికి సంబంధించిన పత్రాలు, రెన్యువల్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. కుటుంబ సభ్యులలో వీలైనంత వరకు ఎక్కువగా సమయాన్ని గడపడానికైతే ప్రయత్నించండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అంటే అవన్నీ ఈ సమయంలో తొలగిపోయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తినట్లయితే ఈ సమయంలో పాటించి వీలైనంత వరకు కూడా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేసినట్లయితే లాభసాటికంగా ఉంటాయి. వాగ్వాలకు సమయంలో వీరు దూరంగా ఉంటే చాలా మంచిది. అలాగే మీ తోబుట్టులతో ప్రేమగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు వారి పట్ల ఎంత ఎక్కువగా ప్రేమ, అభిమానాలు చూపిస్తే మీరు అంత మంచి ఫలితాలైతే పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. తోబుట్టులతో గొడవలు కానీ, వాదన కానీ చేయకండి. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా గమనించవలసి అయితే ఉంటుంది. భూమికి సంబంధించిన
విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. విదేశీ ప్రయాణానికి సంబంధించిన అంశంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వ ఉద్యోగానికి పొందే అవకాశం ఉంటుంది. నిరుద్యోగస్తులకు అజశానంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు ఉత్తీర్ణమైతే అవుతారు. ఆరోగ్య విషయాన్ని చూసుకున్నట్లయితే గనక పోటీకి సంబంధించిన చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సంబంధం లేని విషయంలో తలదూర్చకండి. ఎందుకంటే ఈ సమయం మీకు శత్రువులు పెరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. సంపాదించిన ధనం లేకుండానే అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధనాన్ని ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. ఏదైనా డబ్బులు అధిక మొత్తంలో ఖర్చు పెట్టేటప్పుడు ఇది మనకు అవసరమా లేదా అని ఆలోచించి మీరు నిర్ణయాలైతే తీసుకోవాలి. ఇక ఈ తులా రాశి వారికి విషయానికి వస్తే కనుక మీ భాగస్వామి వలన మీకు పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం అయితే వారి వల్ల మీకు ఉంటుంది. కోర్టులో ఉన్నటువంటి ఆస్తి వ్యవహారాల్లో ఒక కొలిక్కి కూడా వస్తాయి. మీ పేరెంట్స్ గారి యొక్క సపోర్ట్ కూడా మీకు మద్దతు అయితే లభిస్తుంది. ఈ సమయంలో మీకు పరిచయమైన వారిని నమ్మటం అంత మంచిది కాదండి. అలాగే ఎవరైనా నమ్మే వారిని షూరిటీ సంతకాలు చేయటం కానీ, పెద్ద మొత్తంలో డబ్బులు అప్పు ఇవ్వటం కానీ ఇవి చేయకండి. అలాగే ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ ఇంట్లో ఉన్న పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. అయితే వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ధనం లాభం కలిగే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కూడా వాటికి తొలగించడానికి ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. ఆడవారి మాట్లాడేటప్పుడు ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండవలసి అయితే ఉంటుంది. వారి వల్ల మీకు మంచి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. అలాగే చిన్న చిన్న గొడవలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి కనుక మీరు ఖచ్చితంగా దాన్ని డీల్ చేసేటప్పుడు మంచిగా 1-2 సార్లు ఆలోచించి మీరు ఆ నిర్ణయాలైతే తీసుకోండి. తొందరపాటైతే అస్సలు పనికిరాదండి. ఇక ఈ తులా రాశి వారికి అయితే ఇలా వారి భాగస్వామి వల్ల కొంచెం మీకు కలిసొచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు 1-2 సార్లు ఆచితూచి అడుగులైతే వెయ్యాలి. ఇక వారి వల్ల మీకు డబ్బు పరంగా కొంచెం మీరు ఆశించిన ఫలితాలు వల్ల వారి వల్ల మీకు కొంచెం లాభం అయితే ఖచ్చితంగా ఈ రోజునైతే కనిపిస్తుంది. కనుక మీ జీవిత భాగస్వామి వల్ల మీకు మీ యొక్క జీవితం అనేది కొంచెం మలుపు తిరగబోతుంది. వారి వల్ల మీరు ఎంతో ఎదగబోతున్నారు. అంటే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టినట్లయితే ఆ పెట్టుబడులు వారి వల్ల కొంచెం ఎక్కువగా లాభాలైతే వచ్చే అవకాశాలైతే ఈ తులా రాశి వారికి కనిపిస్తున్నాయి. కనుక ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామి వలన కొంచెం మలుపు తిరిగే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక మీ జీవిత భాగస్వామిని చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఎందుకంటే మీరు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మీ కోపం అనేది చాలా ఎక్కువగా కనుక మీ యొక్క లాభాలను రెట్టింపు చేసుకోవాలంటే ఆచితూచి అడుగు వేయండి. అప్పుడే మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. ఇక ఈ తులా రాశి వారికి మే 2వ తేదీన శుక్రవారం రోజున మీరు అవునన్నా కాదన్నా వీరికి జరగబోయేది 100% ఇదే.